వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని చలో విజయవాడకు పయనమైన ఆశా వర్కర్లను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. గురువారం ఉదయం నుండి బస్టాండ్ ఇతర రవాణా సెంటర్లలో నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు విజయవాడకు బయలుదేరిన ఆశా వర్కర్లను పోలీస్ స్టేషన్లకు తరలించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విజయవాడకు రాష్ట్ర నలుమూలల నుండి ఆశా వర్కర్లు తరలిరాకుండా ఉన్నతాధికారులు అప్రమత్తమై ఆశా వర్కర్ల చలో విజయవాడను నిలువరించడానికి ముందస్తుగానే సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెం, లక్కవరం, తడికలపూడి పోలీస్ స్టేషన్లో పరిధిలో ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే విజయవాడ దగ్గర్లోకి చేరుకున్న పలువురి ఆశా వర్కర్లను పోలీసులు అడ్డగించగా రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు హైవే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లను తొలగించడంలో అతి చొరవ చూపారని ఆశా వర్కర్ల యూనియన్ల నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆశా వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని పలువురు కోరుతున్నారు. బట్టలు లేకుండా లాక్కుతారా? ప్రభుత్వానికి ఇది న్యాయమేనా అని అడుగుతున్నాం. మేమేమడిగాం మిమ్మల్ని? మాకు 10,000 సరిపోవట్లేదు తప్ప మమ్మల్ని ఇలా రోడ్ల మీద చేస్తారా? మమ్మల్ని మేమే తప్పు చేస్తాం. మేము 10,000 రూపాయలు మాకు ఎటు సరిపోతాయి? న్యాయంగా అడుగుతున్నాం. న్యాయమైన పోలీసులు చేస్తారా? మీకు ఎంతవరకు ఇది కరెక్ట్? ఈ ఉద్యమం